శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకి అందరికీ వందనాలండి. ఇది చూడండి, జాగా అని పిలుస్తాము, అడవి జాగా. ఇది మొత్తము ఇది చూడండి, పువ్వు ఇలా ఉంటుంది. ఇక్కడ కంపలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మొత్తం జాగా అన్నమాట. ఇలా బట్టి ఇలా విరకాలి. ఇది చూశారు కదండి, జాగా. దీన్ని అడవి జాగా అంటారు. ఊరు జాగా వేరే ఉంటుంది. అది ఈ జాగాలో ఇది అడవిది. మనకి పుల్లలాగా కడ్డీలాగా ఉంటుంది. ఇక్కడ 2 గెనుపులు వస్తాయి అంతే, మొత్తం రౌండ్ కడ్డీలాగా ఉంటుంది. చూడండి, దీన్ని మనం ఏం చేయాలంటే, ఎందుకోసం పనిచేస్తుంది అబ్బా అంటే, చెవిలో పోటు వస్తుంది, నొప్పి, చీము గారడం, అలాగే వాళ్ళకి ఎప్పుడు గుయ్యి అంటూ ఉంటుంది చాలామందికి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఏది ఆ సౌండ్ వచ్చేదాన్ని. మిగతా చెవిలో చీము గారడం కావచ్చు, లేదా చెవి నొప్పి కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జాగని మొత్తం తీసుకోవాలి. తీసుకొని ఒక 5-6 చెట్లు తీసుకోండి. తీసుకొని వరిగడ్డి కింద పరిచి దానిపైన ఇవి పెట్టేయాలి. పెట్టేసి వరిగడ్డిని అంటించేయాలి, అగ్గిపెట్టేయాలి. అగ్గిపెట్టేస్తే మొత్తం వరిగడ్డి కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఇది కాస్త కాలింటుంది. అప్పుడు చేతులకి గ్లౌజ్ వేసుకోవాలండి. అలాగే పిండితే నస వస్తుంది. దానికి చేతులకి ఇంతవరకు గ్లౌజులు వేసుకొని ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు బట్టి పిండామనుకోండి, మొత్తం రసం కారుతుంది. ఆ రసము 100 గ్రాములు తీసుకోండి. ఏది ఈ జాగది రసం 100 గ్రాములు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి నువ్వుల నూనె బాగా స్వచ్ఛమైన నువ్వుల నూనె 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు కాకపోతే 150 గ్రాములు తీసుకోండి. తీసుకొని ఇవి 2 కలిపేసి మంట మీద పెట్టి, సన్న మంట ఉండాలి. ఎలాగంటే దీపాగ్ని అంటాం. ఫ్లేమ్ మొత్తం తగ్గించేయండి. తగ్గించేసి సన్న మంట మీద పెట్టి వదిలేయండి. ఈ రసం అంతా పూర్తి ఇమిరిపోవాలి. ఇమిరిపోయి ఉత్త ఆయిల్ మాత్రమే మిగలాలి. అంటే మనం వేసిన నువ్వుల నూనె మాత్రమే మిగలాలి. అలా మిగిలిన దాన్ని తీసుకొని ప్రతిరోజు ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి. ఇది డ్రాప్స్ డబ్బాలకి పోసి పెట్టుకొని ప్రతిరోజు చెవుల్లో వాడుకుంటూ వస్తే ఆ చెవులో కారే చీము కారేది కావచ్చు, చెవు పోటు కావచ్చు, చెవి నొప్పి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు నయమైతే వస్తాయి. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన సమస్య ఏమన్నా ఎక్కువగా ఉంటే మాత్రమే కాల్ చేసి తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. హర్షములలు అంటాం. మలబద్ధకం కావచ్చు, హర్షములలు కావచ్చు, లేదా ఇంటీరియల్ ఫైల్స్ అంటే లోపల పిలకల్లాగా ఉంటుంది, అవుట్ సైడ్ పిలకల్లాగా ఉంటుంది. అంటే గుదస్థానము చుట్టూ పిలకల్లాగా ఉండేది ఒకటి, లోపల గుదస్థానము లోపల పిలకల్లాగా ఉండేది ఒకటి. దాని జతకి ఇంకొకటి వస్తుంది ఫిజర్స్ అని. అంటే నెరికిలుగా పూర్తి క్రాకుల్లాగా ఇడుచుకుంటుంది. మన అరికాలు కావచ్చు, మిడియాలు కావచ్చు, పగుళ్ళు వస్తే ఎలాగా ఆ గ్యాప్లు వదులుతుందో అలాగా మొత్తము ఫిజర్స్ వదులుకుంటుంది. ఇది ఏమవుతుందంటే, మనకు మలబద్ధకం ఉన్నిందనుకోండి, టాయిలెట్లో కూర్చున్నప్పుడు ఆ క్రాక్స్ అనేది విడుగుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు చలికాలంలో ఎక్కువ పెదాలు పగులుతుంటాయి. పెదాలు పగిలేటప్పుడు ఏం చేస్తామంటే, మనం దీన్ని పట్టుకొని ఇట్లా అన్నామనుకోండి, అది పగిలినప్పుడు రక్తం వస్తుంది. సేమ్ డిటో అండి. ఇది కూడా బుధస్థానంలో ఉన్న ఫిజర్స్ కూడా అదే రకంలో ఉంటుంది. మీరు టాయిలెట్ పోయేటప్పుడు దాని జతకి మూత్రం ఎలా పోతుందో అలాగే రక్తం కూడా పోతూ ఉంటుంది. దాన్ని కాస్త అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే విపరీతమైన రక్తం పోయిందనుకోండి, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది దేహంలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఫిజర్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, దాని జతకి పిస్టులా అంటాం. పిస్టులా అంటే భగంధరం అని మన ఆయుర్వేద భాషలో పిలుస్తాం. భగంధరం ఇది. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి భగంధరంలో. ఒకటి ఉంటే భగంధరం అంటారు. 2-3 రకాలు, 2 బొక్కలు 3 బొక్కలు ఉన్నాయనుకోండి, దాన్ని వల్మిక భగంధరము అని పిలుస్తుంటారు. ఈ భగంధరం అనే ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే, బొక్కలాగా పడుతుంది. గుదస్థానము లోపల నుంచి ఒక ఏరులాగా, అంటే నాడి లోపల నుంచి అవతలకు వస్తుంది. వచ్చి దాని నుంచి చీము, రక్తము మొత్తము అవతల వస్తూ ఉంటుంది. ఇవన్నీ రావడానికి మూల కారణం ఏమిటంటే, మనిషికి జీర్ణక్రియ సరిగా లేకుండా, అలాగే విపరీతమైన వేడి పదార్థాలు తినడము, దాని జతకి మలబద్ధకం కావడం. మలము సరిగా విసర్జన కాకుండా, మలం ఎప్పుడు మనకు స్టాక్ అవుతుందో ఆ స్టాక్ ఉండే జాగా మొత్తం అంతా కుళ్ళుతూ వస్తుంది, కుళ్ళుతూ ఉంటుంది. ఆ కుళ్ళిన దీన్నే
ఫైల్స్ అని మనం పిలుస్తుంటాం. కొంతమందికి మొలకలు వస్తుంటాయి, కొంతమందికి బొక్కలు పడుతుంటాయి, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఆపరేషన్ చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ ఆపరేషన్ చేసినా కూడా రక్తంలో ఉన్న కణాలను దూరం చేయాలి, ఫస్ట్ మలబద్ధకాన్ని తోసేయాలి, అలాగే జీర్ణక్రియను పక్కకు ఇది చేయాలి. ఇలా అన్నీ సరి చేసుకుంటే అప్పుడు ఫైల్స్ అనేవి తానుగా తగ్గుతూ వస్తాయి. మనము పథ్యం ఉండలేదు, నోటికి వచ్చింది తినడము, బాగా తిరగడము, తాగుడు, ఇవన్నీ హన్స్లు పాన్ పరాకులు ఏదంటే అది చెడు పడం అంతా చేయడము, రోగాలు తెప్పించుకోవడం. రోగాలు తెప్పించుకుంటే ఊరికే ఉంటారా? ఉండరండి. హాస్పిటల్కి మీరు సంపాదన చేసేది ఒక 500, 1000, 2000 రోజుక సంపాదన చేశారనుకోండి, దాంట్లో ఒక పావు భాగం పాలు తెచ్చుకోకపోయి డాక్టర్లకు పెట్టడమే జీవితం సరిపోతూ ఉంటుంది. అలా డాక్టర్లను సాకి హాస్పిటల్ పెద్ద పెద్ద మినీ కాంప్లెక్స్లు అయిపోయాయి హాస్పిటల్స్. అక్కడంతా అంతా లక్షల కొద్దీ మాటలే. మీరు కరెక్ట్గా పథ్యం ఉండి కరెక్ట్గా మీరు ఇది చేసుకున్నారనుకోండి, తినే ఆహార పదార్థాలు బలమైన బాగుండేవి తిన్నారనుకోండి, రోగాలు రావు. మీరు రోగాలు తెప్పించుకోవడం, వాళ్ళని సాక్కోవడం, ఇదే జీవితం సరిపోతూ ఉంటుంది. అలాగా ఆ పథ్యం అనేది కరెక్ట్గా ఉండి మీరు ఇది చేసుకుంటే ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఈ ఒక్క ఫైల్స్ అనే దానికి ఏది పిలకలు కావచ్చు, లోపల ఇంటీరియర్ ఫైల్స్ కావచ్చు, లేదా క్రాక్ లాగిడిస్ ఉంటుంది కదా, దాన్ని ఫిజర్స్ అంటారు కదా, దానికి కావచ్చు ఒక రెమెడీ చెప్తాను, దాన్ని చూసుకోండి. ఇది వచ్చి ముడుగు దామర అని పిలుస్తామండి. పట్టుకుంటే ఊరికి అట్లా అంటే టచ్ మీ నాట్ అంటారు. దీని ఊరికి అట్లా అంటే ఆకలన్నీ ముడుచుకునేస్తాయి, లోపల ముడుచుకుంటాయి ఇవి. దీంట్లో వెలి మడుగు, లోపల ముడుగు 2 రకాలు ఉంటుంది. ఇది లోపల ముడుక్కునేది, దీన్ని వెలి ముడుగు అంటాం. ఇది ముడుగు దామర అని పిలుస్తాం. ఈ ముడుగు దామర ఆకు మాత్రమే మనం తీసుకోవాలి. ఆకు ఒక అంతంత ఆకు పెరుక్కోండి, ఒక అంత ఆకు తీసుకొని నోట్లో వేసుకొని 2 ఉప్పురాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కచ్చాపచ్చ నమలాలి. బాగా నమిలి మొత్తం పేస్ట్ లాగా అవుతుంది. దాని కాస్త మీరు మింగినా ఏం కాదండి, దీని నుంచి ఏ సమస్య లేదు. ఆ పేస్ట్ లాగా ఉన్న దాన్ని మొత్తం తీసుకొని ఉంటలాగా చేసి గుదద్వారమందు, ఇక్కడ మీకు గుదద్వారం కదండి, దాని లోపల కాసేసి లోపల తురికేసి ఒక అంత కరెక్ట్గా ప్యాచ్ లాగా చేసి ఒక కచ్చాలాగా బట్ట కట్టుకోండి. రాత్రిపూట కట్టుకొని ఉదయం మోషన్స్కి వెళ్ళారనుకోండి మొత్తం అవతల వచ్చేస్తుంది. అలా చేశారనుకోండి, లోపల ఉన్న ఫైల్స్ కావచ్చు, అవతల ఉన్న ఫైల్స్ కావచ్చు, లేదా క్రాక్స్ లాగా ఉండేది కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పరిష్కారం అయితే వస్తాయి. అలాగే మలబద్ధకానికి సమస్య ఏమున్నదని ఈ వీడియోలోనే చెప్పాను, దాన్ని చూసి చేసుకోండి. అలా చేసుకుంటూ వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాదండి మాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, మాకు ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయని ఎవరికి ఉందో అలాంటి వాళ్ళు కింద వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి, పంపిస్తాను, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.